ఏమన్నా ఎపిసోడ్ చూసాం అసలు ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే చూసాం. ఫస్ట్ హాఫ్ మొత్తం అడుగడుగున అవమానాలు అయితే జరిగాయి. సెకండ్ హాఫ్లో ఒక పులి ఒక జింక పైన పడితే ఎలాగైతే ఆ జింక గడగడలాడుతుందో ఆ విధంగా అయితే మన అవినాష్ అయితే గడగడ గడగడ ఆడినాడంటే మన జేడి ఫైర్ చూస్తారని నేను వీడియోలో అయితే చెప్పాను. జేడి ఫైర్ కాదు కదా, ఫైర్ బ్రాండ్ అయితే చూసామని మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అబ్బా. 800 ఎపిసోడ్లు దాటిన తర్వాత కూడా ఇంత ఫైర్ చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జగదాత్రి సీరియల్లో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏమంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారు. అలాగే భార్య కోసం భర్త కోసం ఎవరో థర్డ్ పార్టీ హీరోయిన్ వచ్చి ఆ హీరోయిన్ నా భర్త నా లవరు అనేది లేకుండా కంప్లీట్గా ఒక సైడ్ ఫ్యామిలీ ఒక సైడ్ కరప్షన్. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడతాం. వీడియోని అయితే చివరికి చూడండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. జేడీ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కూడా కళ్ళు మూసుకొని టీఆర్పీలో నెంబర్ 1 పొజిషన్లో అయితే జగదాత్రి టీం 16 వారాల పాటు అయితే నెంబర్ 1లో ఉండే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంటుంది. అలాగే మన కీర్తి పాప అయితే కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ నుంచి మన జగదాత్రి ఎలా కాపాడుకుంటుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ స్టార్టింగే నిన్న జరిగిండే ఎపిసోడ్తో అయితే స్టార్ట్ అయింది. అంటే మన జేడి అలాగే కేడి వచ్చిన తర్వాత, మన జగదాత్రి కేదార్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అక్కడ జగదాత్రి పైన అలాగే కేదార్ పైన అసలు ఏం జరిగింది, ఏం కేసు పెట్టారు, వాళ్ళకి మీకున్న సంబంధం ఏంది అనేసి నిలదీయడం అయితే స్టార్ట్ చేశారు. నిలదీయడం స్టార్ట్ చేసిన తర్వాత మన కేదార్ అయితే ఒక మాట అయితే చెప్పాడు. వాళ్ళు జస్ట్ మేము బైక్లో పోతా ఉంటే అక్కడ మమ్మల్ని కార్తో గుద్దారు, అందుకని మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామనేసి. సహజంగా జరిగేది అది. ఎందుకంటే ఇప్పుడు రౌడీలు పోతా ఉంటారు, రౌడీలు అనే మనకు తెలుసు వాళ్ళు అనేసి జస్ట్ మన కేదార్ తప్పించుకునే దానికోసం ఆ విధంగా అయితే చెప్పాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత మన తండ్రి కాని తండ్రి అని చెప్పుకొని ఒక సుధాకర్ గారు, వజ్రపాటి సుధాకర్ గారు కన్న కొడుకుని చెంపదెబ్బ కొట్టాడు. అంటే ఎవడ్రా నువ్వు, అడ్రస్ లేని వాడివి అనేసి అంటాను. కన్న తండ్రి ఆ విధంగా అంటే ఆ కొడుకు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మన కేదర్ ఎంత బాధపడి ఉంటారు మీ అందరికి చెప్తాను. అంత బాధ అయితే పడి ఉంటారు. ఎందుకంటే నువ్వు అడ్రస్ లేని వాడివి, నీకు ఎవరు దిక్కు లేని వాడివి అనేసి అంటే ఎవరికైనా సరే బాధ వేస్తుంది. అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. అంత పెయిన్ అయితే మన కేదర్ అయితే అనుభవించారు. అందరూ నిషి అయితే అబ్బా ఇంకా వీళ్ళ ఇంట్లోంచి తోసేయచ్చురా, మనకు హ్యాపీరా, మన ఈ సామ్రాజ్యాన్ని ఏలొచ్చురా అనేసి నిషి అయితే పగటి కళ్ళలు అయితే కనింది. అలాగే నిషి వాళ్ళ అత్తగారు కూడా పగటి కళ్ళలు అయితే కన్నారు. పగటి కళ్ళలు కన్నా కానీ అక్కడ ఏం పప్పులు అయితే ఉడకలేదు. మన పెద్ద గొప్పలు చెప్పుకునే మన సుధాకర్ గారు అయితే, వజ్రపాటి సుధాకర్ గారు అయితే మన కేదార్ని అయితే ఇంట్లో నుంచి బయట పంపించామన్నారు. ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోంటారా మీరు అవసరం లేదు మాకు, మీరు వెళ్ళిపోండి అంటే కష్టాల్లో ఉండేటప్పుడు మాత్రం కొడుకు కావాలి. కష్టాలు తీరిపోతే ఏదైనా కొడుకు నుంచి ఏదైనా కష్టం వస్తే మాత్రం తీసుకునే వాళ్ళు తండ్రి. భలే ఉంది సుధాకర్ గారు. మీ తొందరలోనే వెరీ సూన్ మీ జాతకం అంతా బయటపడిపోతుంది. అంటే తాతగారు ఉన్నారు కదా, కొంచెం అతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ అతి చేయడానికి కారణం మీ కొడుకే, మీ పుత్రరత్నమే అక్కడ మీ అతి చేస్తూ ఉంటుంది. ఆ అతి కూడా తగ్గిస్తాడు మన కేదార్ వచ్చి. కేడీలాగా మారితే ఎలా ఉంటుందో చూస్తారు త్వరలోనే, వెరీ వెరీ సూన్ చూస్తారు. వెయిట్ చేయండి సుధాకర్ గారు, వజ్రపాటి సుధాకర్ గారు, వెయిట్ చేయండి. మీ భాగవతం కూడా బయటపడడానికి అయితే మన జేడీ కేడీ అయితే సిద్ధంగా ఉండాలి. వెయిట్ చేయండి. సరే మన నిషి అయితే అడుగడుగున అవమానాలు ఎత్తుపడ్డారు. సరే మొత్తానికి అయితే బయటికి వెళ్ళిపోండి అనేసి మా నాన్నగారి నాన్న వజ్రపాటి సుధాకర్ గారు అయితే చెప్తే, మన కౌశికి అక్కడ నిన్న ఒక వజ్రం లాగా అయితే వెలిగింది. అంటే సిలిండర్ తీసుకుపోయేసి ఒక ఉమెన్ పవర్ ఎలాంటిదో చూపించింది కదా. ఆ ఉమెన్ పవర్ తర్వాత మన కేదార్కి అయితే కష్టం వచ్చినప్పుడు మన కుటుంబంలో నుంచి పంపించేయడం కాదు, కష్టం రాకపోయినా కానీ మన కుటుంబంలో వాళ్ళ మనుషులు, మన ఏదో జరుగుతుంది అనేసి వాళ్ళు ఈరోజు పంపించేస్తే రేపు ఇంకా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు అనేసి వాళ్ళనైతే ఇంట్లోంచి ఆపింది. అంటే మన కౌశికి అలాగే కౌశికి వాళ్ళ ముద్దుల అత్తగారికి అయితే గాలి తీసేసినట్టయితే అయిపోయింది. సూపర్ అబ్బా సూపర్. ఆ కౌశికి గారు నిజంగా మీకు హ్యాండ్సప్ మేడం. ఎందుకంటే అందరినీ ఒకే లెవెల్లో చూస్తారు చూడండి. నెక్స్ట్ లెవెల్ పాయింట్ అయితే మీరైతే తీసుకున్నారు. అక్కడ మన కేదరు అలాగే జగదాత్రి అయితే ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళట్లేదు. సూపర్ అనిపించింది. అది ఫస్ట్ హాఫ్లో జరిగింది. ఫస్ట్ హాఫ్లో జరిగిన తర్వాత శ్రీవల్లి కూడా పోనీలే, అన్నయ్యలు మన కోసం ప్రాణాలనే ఇస్తారు కానీ ఆ అన్నయ్యలు తెలియకుండా జరిగింది కాబట్టి మనం ఏం చేస్తాము అనేసి శ్రీవల్లి చెప్పిన మాటకి సరేలే, ఎక్కువ అన్యాయం అయింది శ్రీవల్లినే కాబట్టి
ఆ శ్రీవల్లి చెప్పింది కాబట్టి నేను క్షమిస్తా ఉన్నా అనేసి నాన్న వజ్రపాటి సుధాకర్ గారు అయితే అక్కడైతే మన కేదార్ని జగదాత్రిని అయితే క్షమించారు. క్షమించిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మన నిషి దగ్గరికి అయితే పోయి ట్యాబ్లెట్ వేసుకోవాలని ఇస్తే పాలిస్తే ఎంతో ప్రేమతో అక్కడ ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా సరే ఇంట్లో మా అందరూ బాగుండాలి, నా చుట్టూ బాగుండాలి అనేసి మన జగదాత్రి అయితే అక్కడ ప్లాన్ చేస్తే అక్కడ నిషి వచ్చి పాలు కింద వేసి నిషి అవమానాలు పాలు చేసింది. అవమానాలు పాలు చేసినా కానీ అసలు నువ్వు చనిపోని నాకేమీ అనేసి అంటా ఉంది. భర్త చనిపోతా అంటే ఎవరికైనా సరే అక్కడ కడుపుతో ఉంది కాబట్టి చెంప దెబ్బలు కొట్టకుండా వదిలింది. ఇన్ కేస్ కానీ లేకుండా ఉంటే అక్కడ జగదాత్రిని కాదు జేడిని చూసింది మనిషి అయితే జస్ట్ మిస్ అయింది. అలాగే పిన్ని పిన్ని అనేసి ప్రేమగా పిలుస్తున్నారు మా నాన్న. అలాగే మా నాన్నని నేను సొంతం చేసుకోవాలి, నాకు ఒక కుటుంబం కావాలనేసి అనుకుంటాను నా పిన్ని అంటే అసలు నువ్వు ఎవరు పిన్ని, నా చెల్లి కడుపుని పుట్టావా లేకపోతే నా అక్క కడుపుని పుట్టావా అనేసి పెద్ద పెద్ద భారీ డైలాగులు అయితే వేసింది. నీకు ఫ్యామిలీని అవసరం లేదనేసి పెద్ద పెద్ద భారీ డైలాగులు అయితే వేసింది. ఏం కాదులేండి, దున్నపోత పైన ఎంత వాన పడ్డా ఏం కాదన్నట్టు ఆ మాటలకు మనం పట్టించుకోకూడదు, అది వదిలేద్దాం ఆ మాటలైతే. మళ్ళీ ఇక్కడ ముద్దులు కొడుకున్నాడు కదా మన నిషి వాళ్ళ భర్త, పెద్ద మహానుభావుడిలాగా పోయేసి తాతగారిని పొడిచేస్తాను చింపేస్తాను అనేసి అన్నాడు కదా. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. వాళ్ళ నాన్నగారు వచ్చే కొద్దిగా సైలెంట్ అయ్యారు. నాన్నగారు రెస్పెక్ట్ ఇచ్చి అన్నదమ్ములు అయితే కొట్లాడుకోకుండా ఆగారు. ఆడికైతే ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఆ ఎపిసోడ్లో అడుగడుగున అవమానాలు అయితే జరిగాయి. ఇక్కడి నుంచే సెకండ్ పార్ట్ అయితే స్టార్ట్ అయింది. ఆ సామిరంగా నెక్స్ట్ లెవెల్. అక్కడ మన కౌశికి గారు అయితే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఆ కేసు వచ్చి మన సిఐ గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి జేడీకి అయితే వచ్చింది. జేడీకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి అవినాష్ పోయేసి బాగా పార్టీ చేస్తాను, మసక చీకటిలు అనేసి బాగా ఎంజాయ్ చేస్తా ఉంటాడు, పార్టీ చేసుకుంటాడు. ఎందుకంటే పెద్ద గెలిచేసిన అనేసి ఆడవాళ్ళ పైన ప్రతాపం చూపించా అనేసి పెద్ద పెద్ద పార్టీలు అయితే చేసుకుంటాడు. అక్కడ మన జేడీ పోయి ఎంట్రీ ఇచ్చిందబ్బా. ఎంట్రీ ఇచ్చినప్పుడు పులి దిగినట్టు దిగింది. అసలు ఏమన్నా లేడీని అసలు లేడీ కాదు, ఆడ సింహం అన్న తక్కువే. ఆ విధంగా అయితే మన జేడీ అయితే అక్కడ దిగి అక్కడ పర్టికులర్గా కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పిందబ్బా. కొంతమంది మనుషులకి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. అంటే బలం అంటే వాడు ఏదో సాధించేసాను, నా ఫేస్ రివీల్ చేస్తాడు, నేనేదో కనపడిపోతాను అంటే ప్రపంచానికి ఇంతవరకు జేడీ ఎలా ఉంటుంది అనేసి ఇంతవరకు తెలీదు. అది ఫస్ట్ తెలుసుకుంది మాత్రం అవినాష్. ఆ విషయంలో అయితే అవినాష్కి అయితే గ్రేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే జేడీ అసలు రూపం తెలిసిన తర్వాత ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి, వజ్రపాటి కుటుంబంలో ఉండే వాళ్ళకి నా సమీరంగా వెళ్ళిపోతారు అంతే. ఇంకా దీనికి వెళ్ళిపోతారు అంతే. అంతలా అయితే ఇప్పుడు ఎంతలా ఇబ్బంది పెడతా ఉంటారు, అంతలా నిల్చుకుంటేనే భూకంపం అనేది షేక్ అవుతుంది. అవినాష్ నువ్వు బయట పెట్టినా కానీ మంచిదే, కానీ ఇప్పుడైతే బయట పెట్టలేదు. ఎందుకంటే సీరియల్ అనేది స్టోరీ ఇంకా చాలా జరగాలి కాబట్టి ఇప్పట్లో అయితే బయట పెట్టరు. అక్కడ పోయిన తర్వాత మన అవినాష్ అయితే అవినాష్ అదేమంటారు బలము బలహీనతలు ఉన్నాయి కదా. బలహీనత వచ్చి వాడు కోపమే వాడు బలహీనత. అంటే వాడు ఈగో అంటే మనిషికి నువ్వు అది చేయలేవు అనేసి ఒక 4 సార్లు అన్నావు, హే నేను చేసి చూపిస్తాను అనేసి ఈగోయిస్టులు ఉంటారు కదా. ఆ ఈగోయిస్ట్ అయితే మన అవినాష్ అయితే ఉన్నాడు. ఆ ఈగోయిస్ట్ దగ్గరికి పోయేసి మొత్తానికి అయితే మన ఈగోయిస్ట్ని అయితే అరెస్ట్ చేయాలనేసి చూసారు. అరెస్ట్ చేయాలని చూస్తే మొత్తం పారిపోయారు వాళ్ళు. పారిపోతా ఉంటే ఇంక వాళ్ళ నాన్నగారు వచ్చి అసలు జేడీ ఎలా ఉంటుందో చెప్పరా నాకు అంటే, నాన్న నీ బర్త్డే ఒక వారంలో వస్తుంది కదా, జేడీ పై నేను గెలిచి నీకు ఆ బర్త్డే గిఫ్ట్ ఇస్తాను నాన్న, జేడీ ఎలా ఉంటుందో నీకు చెప్తాను నాన్న అనేసి అయితే అన్నాడు. కళలు కనాల్సిందే, పగటి కళలు కన్నా అవినాష్, కానీ నువ్వు జేడీని గెలవడం అనేది అసాధ్యం. ఈరోజు నువ్వు కీర్తి పాపని కిడ్నాప్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఉండేది జగదాత్రి కాదు, జేడీ ఫైర్ అంటే ఫైర్ బ్రాండ్ అంటే ఎలా ఉంటుందో చూసినావు కదా. ఈరోజు ఒక్క 10 నిమిషాలు నీకు చుక్కలు అంటే ఎలా ఉంటాయి చూసినావు కదా. సైలెన్స్ మొత్తానికి అయితే వాళ్ళు పరిగెత్తా ఉంటే మన కేదార్ అయితే అక్కడ వాళ్ళు షూట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ అయితే షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత గన్ను ఇలా టిగ్గర్ పెట్టి అక్కడ వాళ్ళ నాన్నగారిని, మన వజ్రపాటి సుధాకర్ గారికి జరిగిన అవమానానికి ప్రతీకారం అయితే మన కేదార్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్. ఈ లాన్ ఎంత దూరం ఉంది, లాన్ అంటే అక్కడ పార్క్ ఏరియా లాగా ఉంటుంది కదా, ఆ పార్క్ ఏరియా ఎంత దూరం ఉందో అంత దూరం నిలవకుండా పరిగెత్తు అనేసి చెప్పారు. మన సుధాకర్ గారు ఎలాగైతే పడిపోయారో అదేవిధంగా అవినాష్ వాళ్ళ నాన్నగారు కూడా పడిపోయి వాళ్ళ నాన్నగారికి అయితే న్యాయం చేశాడు. అది కొడుకంటే దట్ ఈస్ కేదార్, దట్ ఈస్ కేడి.
అది సుధాకర్ గారు, మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పేసేది కాదు. నువ్వు ఎవరు లేని అనాథవి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని పెద్ద పెద్ద మాటలు కాదు. అది కొడుకు అంటే అది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లోనే ఉన్నాడు ఒకడు పరుంబోకి, వాని గురించి గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మన కీర్తి పాపని ఎలాగైనా సరే మన కౌశికి అయితే అక్కడ అరెస్ట్ చేసాం, కిడ్నాప్ చేసామని చెప్పేసి వీడియో కాల్ అయితే చూపించారు. వీడియో కాల్ చూపిస్తే ఇప్పుడు ఏ వీడియోలు, ప్రతి ఒక్క వీడియోలు డూప్ వీడియోలు చాలా వచ్చాయి కాబట్టి మన జగదాత్రి అయితే అది కాదనుకునింది. కానీ కౌశికి ఫోన్ చేసిన తర్వాత అయితే కౌశికి నా కూతురు కిడ్నాప్ అయింది, జేడి అంటే వదిన అని మాట్లాడకుండా నేను జేడీని మాట్లాడుతా ఉన్నాను అనేసి మాట్లాడిన తర్వాత కిడ్నాప్ అయింది అనేసి అంటే మీరేం కంగారు పడకండి మేము చూసుకుంటాం అనేసి అంటే వాడిని స్టేషన్కి తీసుకుని 4 కుళ్ళ పొడిస్తే ఆటోమేటిక్గా మన కీర్తి పాప అయితే వస్తుంది. అలాగే 2-3 ఎపిసోడ్లు అయితే ఈ డ్రామా అయితే నడుస్తుంది. డ్రామాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ సీన్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే జేడీ ఆ పాపని ఎలా రక్షిస్తుంది, మన కీర్తి పాపని ఎలా రక్షిస్తుంది అనేది మనం అయితే చూస్తాం. అలాగే మన కేదార్ గురించి వాళ్ళ తాతగారు ప్రూఫ్స్ తీసుకొస్తారంటే ఇంకా నాకు తెలిసినంత వరకు తాతగారి క్యారెక్టర్ని ఇంకొక 10 రోజుల పాటు హోల్డ్ చేసి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ఏదన్నా ప్రూఫ్స్ వచ్చినా కానీ, ఆ ప్రూఫ్స్ వచ్చినా కానీ మన వజ్రపాటి సుధాకర్ గారి దగ్గరికి వచ్చి తాతగారు ఆ ప్రూఫ్స్ని సబ్మిట్ చేసేదానికి అక్కడైతే మనవాడు ఉన్నాడు కదా ఆల్రెడీ, మన వజ్రపాటి ముద్దుల కొడుకు ఒకరు ఉన్నారు కదా, వాళ్ళైతే అక్కడ అలో చేయరని నాకు అంతే అనిపిస్తుంది. ఆ ప్రూఫ్స్ని అతను సంతకం చేసుకునేస్తాడు. ఎందుకంటే శ్రీవల్లి విషయంలోనే అదే జరిగింది. శ్రీవల్లి విషయంలో కూడా వాళ్ళమ్మ ఫోటో తీసుకొస్తా ఉండవని పోయేసి అక్కడ బెదిరించి ఆ ఫోటో ఎలాగైతే మార్చేస్తాడో ఇప్పుడు కూడా ఆ ప్రూఫ్స్ మన కేదార్కు ఉండేది ఒకే ఒక ప్రూఫ్, ఆ ప్రూఫ్ను కూడా వాళ్ళైతే సొంతం చేసుకునేస్తారు. ఎందుకంటే సీరియల్లో ఒక కీ పాయింట్ అనేది ఉండాలబ్బా. ఆ కీ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎన్ని రోజులు హోల్డ్ చేయగలరు అంత సీరియల్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు జగదాత్రినే జేడీ అని రివీల్ అయిపోయిందంటే ఇంకా సీరియల్లో పెద్ద ట్విస్టులు ఉండవు. ఎందుకంటే ప్రపంచానికి మొత్తం జగదాత్రి జేడీ అని తెలిసిపోతే ఇంక పెద్ద ట్విస్టులు ఉండవు. మీనానికి పెద్ద ట్విస్టులు ఉండవు, ఎవరికి ట్విస్టులు ఉండవు. అదైపోయిన తర్వాత కేదార్ని ఫ్యామిలీ ఆదరించేసిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో సమస్యలు అనేది ఉండవు. ఇంట్లో సమస్యలు ఉండాలి, అన్నీ ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి కీ పాయింట్స్ అనేది ఉండాలి. అలాగే మన జగదాత్రి వాళ్ళ అమ్మగారు ఆ మినిస్టర్ని చంపింది మీనన్న అనేసి, ఆ సీఎంని చంపింది, అవంతా కేసులు అంతా బయటికి రావు ఇప్పట్లో. ఎందుకంటే స్టోరీ ఇంకా చాలా జరగాలి. అలాగే అవినాష్ అనే క్యారెక్టర్ని ఇంకొక వారం దినాలు 10 రోజుల్లో మూసేస్తారు, ఏం బాధపడద్దండి. మళ్ళీ మీనన్ వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తాడు. వెరీ గుడ్ సీన్స్ అయితే రాబోతున్నాయి, గుడ్ ఎపిసోడ్స్ కూడా రాబోతున్నాయి. 1 అవర్ పాటు ఎంటర్టైన్మెంట్ అసలు తగ్గేదన్నట్టయితే ఉంది. జగదాత్రి ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మ్యాక్స్ టు మ్యాక్స్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు 10:40 అవుతుంది నేను వీడియో చేసే టైంకి. ఎంత ఎఫెక్ట్ పెడతానని మీకోసం. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.